కొంతమంది కస్టమర్స్‌కి ఏం చెప్పాలో నాకు అర్థం కాదు భయ్య. ఈ మాట ఎందుకు అంటున్నానో ఆఖరిలో చెప్తాను. మీరు ఈ వీడియోలో చూస్తున్న సైట్ ఏదైతే ఉందో ఇది మియాపూర్‌లో ఒక అపార్ట్మెంట్ అనమాట. మేము సైట్ విజిట్‌కి వెళ్ళడం జరిగింది. మెజర్‌మెంట్స్ తీసుకోవడం జరిగింది. కస్టమర్‌కి కొటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఎప్పుడైనా సైట్ విజిట్‌కి వెళ్ళినప్పుడు మేము ₹500 అనేవి మేము ఛార్జ్ చేస్తాం. ఎందుకు? మేము ఒక సైట్ విజిట్‌కి రావాలంటే మాకు ఒక 1 అవర్ ట్రావెలింగ్ మేము వేసుకున్నాం. ఒక 10 మినిట్స్ మేము మెజర్‌మెంట్స్ అవి తీసుకోవడానికి వేసుకున్నాం. ఇంకో 10 మినిట్స్ మేము మీకు దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వేసుకున్నాం. సో 1.5 అవర్ అప్రాక్సిమేట్ అనుకోండి మీరు. సో ఈ టైం ఏదైతే ఉందో ఒక జెన్యూన్ కస్టమర్తో మేము స్పెండ్ చేసినప్పుడు ఇది మాకు ఎటువంటి లాస్ కాదు. ఎప్పుడైతే ఒక టైం పాస్ ఎంక్వైరీ కోసం మేము వెళ్తామో ఒక జెన్యూన్ కస్టమర్ని మేము మిస్ అవుతున్నట్టు. మేము కస్టమర్స్కి దీనికోసం మాత్రమే ఛార్జ్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు రియల్లీ ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు పే చేస్తారు, నో వరీస్. ఈ 500ని మేము మళ్ళీ కస్టమర్ ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేస్తారో అందులోంచి మళ్ళీ డిడక్ట్ చేసేస్తాం. కస్టమర్కి ఇది మేము క్లియర్గా ఇన్ఫార్మ్ చేసిన తర్వాతనే మేము ఎప్పుడైనా సైట్ విజిట్కి అనేది వెళ్తాం. కొంతమంది కస్టమర్స్కి ఇది నచ్చుతుంది, కొంతమంది టైంపాస్ ఎంక్వైరీస్కి ఇది నచ్చక మీరు ఇలా అయితే బిజినెస్ని రన్ చేయలేరు, మీరు ఇలా అయితే వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి మమ్మల్ని తిట్టడం స్టార్ట్ చేస్తున్నారు. ఐఎమ్ రియల్లీ సారీ ఒకవేళ నేను మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే.